నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పేల్చి పడేస్తాం, మిత్రదేశానికి ట్రంప్ హెచ్చరికలు. వీడు ఏ గడియలో పుట్టిండో రాక్షస గడియ కావచ్చు. బహుశా ట్రంప్ పుట్టింది పక్కా రాక్షస గడియ. మిత్రులు లేదు, ఆత్మీయులు లేరు, ఎవరు లేరు. అందరిని పేల్చి పడేస్తా, చంపి పడేస్తా. ఇదే కూదలు తప్ప ఏం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చిన్న పిల్లగానికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచంలో గొప్పనైన ఖ్యాతి తెచ్చుకున్నాడు ట్రంప్. మానసికంగా దౌర్భాగ్యంతో బతుకుతున్నాడు ట్రంప్. ఎప్పటికీ ఏ దేశాన్ని పెంచాలి, ఏ దేశాన్ని నష్టపరచాలి, ఎవరిని చేయాలి, ఇదేవే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. చిన్నపిల్లాడిని అడిగినే చెప్తాడు. అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హార్మోజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్, లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది, అది అంతర్జాతీయ జలభాగం, మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒమన్ వీళ్ళకి అత్యంత ఆత్మీయమైన దేశం, మిత్రత్వంతో కూడుకునేది. మనకు రష్యా ఎట్లనో అమెరికాకు ఆ దేశం అటువంటిది. దాన్ని పేల్చిపడేస్తా అంటాడు. పద్ధతి మార్చుకోవాలి, లేకుంటే వేరే రకంగా చెప్పాలి, కానీ పేల్చిపడేస్తా అంటే ఏమన్నట్టు. అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్ని అన్నారా, లేక ఇరాన్కి బదులుగా పొరపాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్ హౌస్ను కోరినప్పటికీ వారు స్పందించినట్లు తెలుస్తుంది. అంతే, కావాలనే అన్నాడు. సరిదిద్దుకునే వ్యవహారం అయితే వెంటనే ప్రకటన వస్తుంది. వెంటనే మొన్న ఇట్లా చేసిండు పాకిస్తాన్. ప్రధాని ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని అడ్రస్ చేయన్న సైనిక అధ్యక్షుడిని అడ్రస్ చేసిండు వాడు. అనవసరమైనటువంటి నిర్ణయాలు, అనవసరమైన మాటలు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన బిడ్డకు కూడా, కొడుకు బిడ్డకు తెలియదు. భార్య అంటే ఇప్పుడు వైట్ హౌస్ లేదు, ఇంతకుముందే ఆమె పక్క జరిగింది. వీడి మెంటల్ క్రాక్ చూసి అంటే ఎవ్వరికీ తెలియదు. ఒక దేశ అధ్యక్షుడు ప్రపంచానికే అన్నలాంటి అమెరికాను భ్రష్టు పట్టించి అమెరికా అంటే చీ అనే స్థితికి తీసుకొచ్చిండు ట్రంప్. వాడు ఎప్పుడేం మాట్లాడేది తెలియదు. ప్రేక్షకులు ఏమంటారు? వీడి ప్రెస్ మీటు, వ్యవహార శైలి, మిత్ర దేశమైనటువంటి ఒమన్ దేశాన్ని వీడు పేల్చిపడేస్తా అని మాట్లాడిండు. దానికి సరిదిద్దుకునే చర్యలు లేవు, ఓ ప్రకటన లేదు. ఏమందా వీడి గురించి? దయచేసి కామెంట్ రూపంలో గట్టిగా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.